ఖగోళంలో అద్భుతం ఆవిష్కృతమవుతోంది. సంపూర్ణ సూర్యగ్రహణం దేశంలో పాక్షికంగానే కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ గ్రహణాన్ని వీక్షించేందుకు హైదరాబాద్, విశాఖపట్నంలో ఏర్పాట్లు చేశారు. గ్రహణాన్ని వీక్షించడం వల్ల చెడు జరుగుతుందంటూ వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. దేశవ్యాప్తంగా సంపూర్ణ సూర్యగ్రహణం కొనసాగుతోంది. తెల్లవారుజామున 4:49 మొదలైన సూర్యగ్రహణం 10:05 ముగుస్తుంది. పశ్చిమ, వాయవ్య రాష్ట్రాల్లో తప్ప మిగతా అన్ని చోట్ల ఖగోళ అద్భుతం ఆవిష్కృతమైంది. 9:08 వరకు భానుడు పూర్తిగా కనిపించడు. స్థానిక కాలమానం ప్రకారం సూర్యగ్రహణం సమయాలు వేర్వేరుగా ఉన్నాయి. హైదరాబాద్లో ఉదయం 6:29 నుంచి 6:47 వరకు సూర్యగ్రహణం ఏర్పడింది. ఖగోళంలో ఒక అద్భుతమైన సంఘటన జరగబోతోంది. అదే సంపూర్ణ సూర్యగ్రహణం. ఈ యొక్క గ్రహణాన్ని మీరు చూడడానికి మీకు సోలార్ ఫిల్టర్స్ అవసరం ఉంటుంది. హైదరాబాద్లో నెక్లెస్ రోడ్, పీపుల్ ప్లాజా దగ్గర, ఇంకోటి విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో మేము ఈ ఖగోళ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూడడానికి ఏర్పాట్లు చేశాం. ఎవరైనా ఈ ప్లేసెస్ రాని వారు మా వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు. ఆ వెబ్సైట్లో మీకు లైవ్ వెబ్కాస్ట్ ఉంటుందండి. మా వెబ్సైట్ అడ్రస్ వచ్చేసేసి planetkalam.com. ఇంట్లోనే కూర్చొని ఈ యొక్క ఖగోళ అద్భుతాన్ని ఒకే ప్లేస్లో చూడొచ్చు. సూర్యగ్రహణం నేరుగా చూస్తే కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గ్రహణాన్ని చూసేందుకు హైదరాబాద్, విశాఖపట్నంలో ఏర్పాట్లు చేశారు. సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల మంగళవారం రాత్రే ప్రముఖ ఆలయాలను మూసివేశారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను సంప్రోక్షణ చేసి భక్తులను అనుమతించనున్నారు.